అనుకున్నారు. అది తర్వాత రాబోయే కాలంలో తెలిసిద్ది ఆ విషయం వాళ్ళకి. రాంబాబు గారు, ఇంత సీరియస్ గా రాజకీయాలు జరుగుతూ ఉంటే, ఇష్యూలు జరుగుతూ ఉంటే, పుష్ప సినిమా మీద మీరెందుకు దాన్ని ఏదో మెగా ఫ్యామిలీలో ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటే ఉండుండొచ్చు, ప్రతి కుటుంబంలో ఉంటాయి, చంద్రబాబు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కలుసుకోలేదా, ఇది కూడా అంతే అని చెప్పేసి మీరెందుకని ఒక వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో? అంటే మీ ఉద్దేశం ఏంటి దాని వెనక? నేను చెప్పేది ఏంటంటే, పుష్ప ఆడకూడదు, ఆడితే ఊరుకో అని ఎవరన్నా అంటే ఎవరు పిచ్చోళ్ళారా అమాయకులు మీరు? పెద్దోళ్ళు అట ఏదైనా చిన్న చిన్న గ్యాప్ ఉన్న తర్వాత కలిసిపోతారు, మీరే చివరికి వెర్రోళ్ళలాగా మిగులుతారు. ఇలాంటి పనులు చేసుకోకండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, సినిమాలు వేరు, ఇంకోటి వేరు అని చెప్పేదానికి నేను ప్రయత్నం చేశాను. మరొకసారి ఆ వీడియో చూడండి. నాగబాబు గారు ట్వీట్ చేసింది కూడా ఇలాంటి వివాదాలకు తెరతీయాలనే సదుద్దేశంతోనే చేసి ఉంటారని కూడా వ్యాఖ్యానించాను. నేను నెగిటివ్ గా వ్యాఖ్యానిస్తున్నా. పుష్ప అనే సినిమా అద్భుతంగా ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తిగా ముందు కోరుకున్నాము. అది కూడా అలాగే హిట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. రాంబాబు గారు పుష్ప 2 సినిమా నేను చూడలేదు, విన్నాను. నేను వెళ్ళినటువంటి వారి దగ్గర నుంచి నేను సమాచారం విన్నాను. వాళ్ళు చెప్పిన దాని మీద అది హిట్ అనేది ఖాయం. సూపర్ హిట్టా సూపర్ డూపర్ హిట్ అనేది నాకు తెలిసినంత వరకు సుకుమార్ గారి సినిమా ఏం చేసినా స్లోగా ఎత్తుకుంటది. నేను మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రేక్షకులు సినిమాలు చూసే వాళ్ళే ఉంటే మాత్రం చెప్తున్నా, పుష్ప 1 వచ్చినప్పుడు అది పెద్ద బ్రహ్మాండంగా ఉందా లేదా అర్థం కాని దశలో ఉంది, స్లోగా ఎత్తుకుంది. అంతేకాదు పోకిరి సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ఏంటి ఫటా తెగ మంది కొట్టేస్తున్నారు, ఇది ఏంటి బాగుందా లేదా కన్ఫ్యూజన్ గా తర్వాత ఎత్తుకుంది. సుకుమార్ అనే దర్శకుడి యొక్క చిత్రం ఫెయిల్యూర్ అయినా కూడా అద్భుతంగా ఉంటది. ఒక్కసారి ఫెయిల్యూర్ లాగానో హిట్ లాగానో కనపడినా కూడా రాను రాను పెరిగిపోతే స్లోగా ఎక్కిద్ది. ఇది అద్భుతమైన చిత్రంగా రూపుదిద్దుకోబోతుంది. భారతదేశంలోనే అత్యధికమైన కలెక్షన్ సాధిస్తుందనేటువంటి నమ్మకం, విశ్వాసం నేను హియర్సే ఎవరో చెప్తే విన్న దాని మీద నా అంచనా వేస్తున్నాను. అంచనా కరెక్ట్ అవుతుందో లేదో రాబోయే కాలంలో చూడండి. మీకు బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాంబాబు గారు, వినే వాళ్ళందరికీ. ఎవరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్? అల్లు అర్జున్ గారి మీద మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అర్థమవుతుంది. అయ్యే బాబోయ్, నేను చిరంజీవి గారి సినిమాల మీదే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. నిజం చెప్పాలంటే చిరంజీవి గారి సినిమాలు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఆడిన రోజున నేను వెళ్ళి ఫంక్షన్స్ లో మా రేపల్లో పాల్గొన్నా. నేను చిరంజీవి గారన్నా, అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా వారి సినిమా బాగుంటే అద్భుతంగా ఉంటుందని చెప్తారు. ఏ సినిమా కూడా నేను మిస్ కాను. ఎవరిది, పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారిది, ఎవరిది కూడా మిస్ కాను. ఐ లైక్ దెమ్ యాజ్ అన్ యాక్టర్. వాళ్ళు బాగుండాలని, బాగా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాం. సినిమా చిరంజీవి గారు నాకు స్వతహాగా పరిచయస్తులు, వారంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయన సినిమా 151 సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చూసి ఆయనకి హిట్ అని మెసేజ్ పెట్టాను నేను. అర్థం కాలా? సో ఇది సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. అప్పుడప్పుడు సినిమాలు రాజకీయాలు మిక్స్ అవుతుంది, ఎందుకంటే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి. అందువల్ల అప్పుడప్పుడు మిక్స్ అవుతుంటే ఇవాళ ఒక్కటి మాత్రం దయచేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి మధ్యన గ్యాప్ ఉందని ఎవరైనా అనుకుంటే అది తప్పు, పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. ఏదైనా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న గ్యాపులుగా ఉన్నా అవి సమయం వచ్చినప్పుడు అందరూ కలిసిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి కుటుంబం అని నా అభిప్రాయం. మధ్యలో నీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఏళ్ళు పెడితే ఆ ఏళ్ళు మాకెవరికి ఏమి ఇంట్రెస్ట్ లేదండి, ఎవరి ఇష్టం వారిది. అంటే ప్రత్యేకంగా మీరు స్పెషల్ గా మీరు వీడియో చేశారు, అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి మిమ్మల్ని అడిగాను నేను. మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, వాళ్ళ మధ్య గొడవ ఉందా, ఆప్యాయత ఉందా అనేది అది వారి ఫ్యామిలీ, వారి వ్యక్తిగతం. మీ బోటోళ్ళు మా బోటోళ్ళు అంటే నేను చెప్పేది నిన్ను నన్ను గురించి కాదు, జనరల్ గా నేను మాట్లాడుతున్నా. ఎవరికైనా ఉంటే అని అర్థం, దాని ఉంటే అది తప్పయ్యా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు చాలా తెలివిగల వ్యక్తి. ఇవాళ ఈ రోజున మెగా ఫ్యామిలీ ఈ స్థాయికి వచ్చింది, సినిమాలు వచ్చినాయి అంటే నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చిరంజీవి గారికి మీ ద్వారా చెప్తున్నా. అల్లూరి రామలింగయ్య గారితో విజయం పొందిన తరువాతే తెలుగు చలనచిత్ర సీమలో చిరంజీవి గారు నెంబర్ 1 అయ్యాడు. అల్లు అరవింద్ దీని వెనుకాల ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తి. ఆ కాంబినేషనే చిరంజీవి గారిని మెగా హీరోగా చేసిందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఆయన కూడా అడగండి, చెప్తారు. రైట్ ధన్యవాదాలు రాంబాబు గారు అందుబాటులోకి వచ్చినందుకు ఫోన్ లైన్ లో. రైట్, రఫీ గారితో మాట్లాడదాం.